Hello guys, welcome back to my channel. This is Amy and you're watching Amy Tutorial channel. So previously మనం pyramid and also inverted pyramid కోడింగ్ అయితే రాస్తున్నాం వెరిలా కోడ్. సో అది ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి, మీకు కంటిన్యూషన్ అయితే అర్థమవుతుంది. ఓకేనా. సో లూప్ కాన్సెప్ట్ని మనం కంటిన్యూస్గా చేస్తున్నాం, నెంబర్స్ ప్యాటర్న్ కానీ. సో వాటిని నెక్స్ట్ లూప్లో ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నాం, వేరియస్ ప్యాటర్న్స్ అనేది యూజ్ చేసాం, లాజిక్స్ అనేటివి. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో మనం డైమండ్ ప్యాటర్న్ అయితే చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే. సో డైమండ్ ప్యాటర్న్ని మీరు ప్రింట్ చేయాలంటే లైక్ మనకి టూ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా దీంట్లోనే. లైక్ ఏంటంటే అప్పర్ పిరమిడ్, లోయర్ పిరమిడ్గా టూ కైండ్ ఆఫ్గా డివైడ్ చేసుకోవచ్చు, టూ పార్ట్స్గా. సో మాడ్యూల్ డైమండ్ అనేసి రాస్తున్నాను. సో మాడ్యూల్ డైమండ్ సెమీకోలన్ ఇంటీజర్ i, j, k అనేసి రాస్తున్నాను. సో ఇంటీజర్ రోస్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇనిషియల్ బిగిన్ అనేసి రాయాలి. రోస్ అయితే డిక్లేర్ చేయాలి. సో ఎన్ని రోస్ అనేవి సో టోటల్గా 5 రోస్ అనేది డిక్లేర్ చేస్తున్నాం. అప్పర్ పిరమిడ్కి కోడ్ అయితే రాయాలి. ఓకే. సో అప్పర్ పిరమిడ్ షేప్కి మనకి కోడ్ అయితే రాస్తున్నాం. సో ఫర్ లూప్లో ఇక్కడ i = 1. సో ప్రీవియస్ వీడియోని చెక్ చేయండి, అదే కంటిన్యూషను. కాకపోతే ఇక్కడ ఇంక మళ్ళీ రెండింటిని కలిపి కంబైన్ చేసి చెప్తున్నాను. ఓకే. కొద్దిగా మీకు లెంతీగా అనిపించవచ్చు, ఐ హోప్. సో ఓకే. సో లైక్ నథింగ్ బట్ అప్పర్ పిరమిడ్, నార్మల్ పిరమిడ్ని అండ్ ఆల్సో ఇన్వర్ట్ పిరమిడ్ని రెండింటిని లోయర్ పిరమిడ్కి కంబైన్ చేసి మనకి డైమండ్ షేప్ అయితే వస్తుంది. ఓకే. సో ఇక్కడ i = i+1 అనేసి రాయాలి, సెమీకోలన్. ఓకే సారీ, దీన్ని ఇక్కడ మనకు సెమీకోలన్ రాదు, బ్రాకెట్ క్లోజ్ చేసి బిగిన్ అనేది రాయాలి. ఓకే. అండ్ ఇంకో ఫర్ లూప్లో ఏంటంటే ఇన్నర్ లూప్లో j = 1 సెమీకోలన్ j <= రోస్గా కన్సిడర్ చేసుకుంటాం, రోస్ -1. ఓకే. సో రోస్ -1 సెమీకోలన్ j = j+1. ఓకే. సో బ్రాకెట్ క్లోజ్ బిగిన్. ఓకే. సో తర్వాత ఇక్కడ మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే. సో రైట్ బ్రాకెట్ లోపల డబుల్ కోట్స్లో స్పేసెస్ అనేటివి ఇవ్వాలి. ఓకే. సో ఇలా ఇచ్చామనుకోండి, స్పేసెస్ అనేటివి క్రియేట్ అవుతాయి ఇక్కడ. సో తర్వాత దీన్ని ఎండ్ చేసేయండి. సో కంపల్సరీగా మీరు ఇన్నర్ లూప్ని ఎండ్ చేస్తేనే మీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే. అండ్ అగైన్ ఫర్ లూప్ అనేది రాయండి. సో ఫర్ లూప్లో ఇప్పుడు మనకి స్టార్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి. k = 1 సెమీకోలన్ అండ్ k <= 2 ఇంటూ. ఓకే. సో 2 × i-1 సెమీకోలన్ అండ్ k = k+1. ఓకే. సో బ్రాకెట్ క్లోజ్ చేసి అండ్ మళ్ళీ $right అనేది రాయాలి. సో $right డబుల్ కోట్స్లో ఇక్కడ మనకి స్టార్ అయితే ప్రింట్ అవ్వాలి. $rightలో సో బ్రాకెట్ లోపల మనకి నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలనేసి /n అనేది ఇస్తాం. సో తర్వాత ఎండ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనకి అప్పర్ పిరమిడ్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి లోయర్ పిరమిడ్కి కోడ్ అయితే రాయాలి. ఓకే. ఇదే కోడ్ని జస్ట్ నేను సో ఇక్కడ రాసి ఉన్నాం కదా, సో వీటిని నేను కాపీ చేస్తున్నాను. సో మనకు కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి, వాటిని ఏది చేంజ్ చేయాలని చెప్తాను. ఓకే. సో లోయర్ పిరమిడ్లో ఇక్కడ i = రో -1 అని రాయాలన్నమాట. ఓకే. రోస్ -1 అండ్ ఆల్సో ఇక్కడ i > 1. ఓకే. అండ్ i+1 ఉంది. ఇది ఏంటంటే అప్పర్ పిరమిడ్ కాబట్టి +1 రాసాం, లోయర్ పిరమిడ్ కాబట్టి -1 రాయాలి. తర్వాత బిగిన్. నెక్స్ట్ ఇన్నర్ లూప్లో j = 1 j <= రోస్ -i j = j+1. ఇది అలాగే ఉంటుంది, స్పేసెస్గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ ఇక్కడ వచ్చేసరికి k = 1 k <= 2 ఇంటూ i-1 k = k+1. సో ఇదంతా మనకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ ఎండ్ ఉంది కదా, సో మళ్ళీ ఇంకొక ఎండ్ మోడ్యూల్ రాయాలి. ఒక నిమిషం, ఎండ్. సో టోటల్గా ఎండ్ మోడ్యూల్ అయితే మనకి ఎండప్ చేసేద్దాం. ఓకే. సో ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తున్నట్టయితే మీకు ఇక్కడ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఏమైనా మిస్టేక్ చేస్తే మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయి, వాటిని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకొని అవుట్పుట్ అయితే అబ్జర్వ్ చేద్దాం. డైమండ్ షేపు మీరు అబ్జర్వ్ చేయొచ్చు గైస్. ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు అర్థమైందా? సో నార్మల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
నార్మల్ ప్యాటర్న్ పిరమిడ్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఇన్వర్టెడ్ పిరమిడ్. ఓకే. సో రెండింటిని మనం మిక్స్ చేస్తే మనకి ఇక్కడ డైమండ్ షేప్ లాగా ఉంది కదా. ఓకే. అదే ఇక్కడ అనమాట. సో అప్పర్ పిరమిడ్కి లోయర్ పిరమిడ్ రెండు కంబైన్ చేసామనుకో మనకు డైమండ్ షేప్ అయితే వచ్చింది. ఓకే. సో ఐ హోప్ మీరు ప్రీవియస్ వీడియో చెక్ చేశారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే మనకి బటర్ఫ్లై ప్యాటర్న్, నెక్స్ట్ అలాగే హార్ట్ ప్యాటర్న్, హోలో స్క్వేర్ కానీ హోలో రెక్టాంగిల్ కానీ, సో వాటిని ఏ విధంగా ప్రింట్ చేయాలని చూద్దాం. సో డూ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్ ఆల్సో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే. మనం చాలా దగ్గరగా ఉన్నాం 1K సబ్స్క్రైబర్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.